గత 3 రోజులుగా మనం కథలు చెప్పుకుంటున్నాం. కథల ఆధారంగా జీవిత పాఠాలు చెప్పుకుంటున్నాం. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే ఈ సిరీస్ స్టోరీ టైమ్ సిరీస్ ప్రతిరోజు రాత్రి 9:30 ప్రతిరోజు ఒక కథ చెప్పే ప్రయత్నం, ఆ కథ నుంచి లైఫ్ లెసన్స్ డ్రా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించుదాం. అందువల్ల ఇవాళ 4వ రోజు. మొదటి రోజు బైబిల్లోని ఒక బటర్ఫ్లై కథ చెప్పాను. 2వ రోజు గౌతమ బుద్ధుని సంబంధించిన కథ చెప్పాను, ఒక బాలుడు బుద్ధుడు కథ. 3వ రోజు ఒక రాజు 3 బొమ్మల కథ ఆధారంగా బిల్ గేట్స్ పుస్తకాలు ఎలా చదువుతాడు, దాని నుంచి మనం నేర్చుకునేది అని చెప్పాను. ఈరోజు మహాభారతంలోని ఓ కుక్క ఎదుర్కొన్న అనుభవము, ఆ కుక్క స్పందించిన తీరు ఆధారంగా మనం నేర్చుకునే జీవిత పాఠం. సో మహాభారతం కావ్యం తెలిసిన వారు ఎవరికైనా కాస్తంత తెలిసిన జనమేజయుని పేరు విని ఉంటారు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు, ఆ అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. సో జనమేజయుడు ఒకరోజు యాగం చేస్తూ ఉంటాడు. ఆ చేస్తున్న సమయంలో ఓ కుక్క వస్తుంది. మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మహాభారతం కథ ఓ కుక్క ప్రవేశంతో, ఒక కుక్కను శిక్షించడంతో మొదలవుతుంది. ఎండ్ కావడం కూడా ఒక కుక్కకు సన్మానం చేయడంతో ఎండ్ అవుతుంది. చివరకు ధర్మరాజు తమ్ముళ్లతో ద్రౌపదితో స్వర్గానికి వెళ్తూ ఉంటాడు నడుచుకుంటూ. అందరూ పడిపోతారు. చివరకు ధర్మరాజు వెంబడి ఒక కుక్క మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఇంద్రుడు రథం తీసుకుని వస్తే మొదలు ధర్మరాజు ఎక్కకుండా, నాతో పాటు నా తమ్ముళ్ళు నా సతీమణి కూడా రాలేదు, ఈ శునకం వచ్చింది, అందువల్ల ముందు దాన్ని ఎక్కించండి, తర్వాత నేను ఎక్కుతాను స్వర్గానికి రావడానికి అంటాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, నిన్ను మరోసారి పరిశీలించడానికే ఈ ప్రయత్నం చేశాము, ఈ పరీక్షలో కూడా నీవే నెగ్గావు ధర్మరాజా, అందుకే నీవు ధర్మరాజువు అంటాడు. అక్కడితో కథ ముగుస్తుంది. కథ ప్రారంభం కూడా జనమేజయుడు యాగం చేయడంతో ఒక్కొక్క ప్రవేశంతో మొదలవుతుంది. ఆ కుక్క యాగశాలలో ప్రవేశించగానే సహజంగానే అక్కడ ఉన్నవారు చికాకు పడడం, కోపం పడడం, కుక్క పైకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మొదలే యాగశాల. అందులో యాగశాలలో యజ్ఞశాలలో చాలా పవిత్రంగా ఉంటారు. కుక్కలే కాదు, మనుషులు కూడా స్నానం చేసి పరిశుభ్రంగా పవిత్రంగా రావాలి అనేటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. అందువల్ల మన ఇంట్లో వంటింట్లో కాదు, డ్రాయింగ్ రూమ్లో కుక్క వచ్చినా అంగీకరించాం. అలాంటిది యాగశాలలోకి వస్తే అంగీకరిస్తారా? వెంటనే జనమేజయుని సంబంధించిన వారు తమ్ముళ్ళు కొడుకులు ఆ కుక్క పైకి వెళ్తారు, కుక్కను కొడతారు, కుక్క శిక్ష విధిస్తారు ఒక రకంగా. సో ఆ కుక్క పేరు సారమేయ. ఆ సారమేయ తల్లి సరమ, అందుకే సరమ సంతానం కనుక సారమేయ అయ్యారు. ఆ కుక్క సారమేయ వెళ్ళి తల్లికి చెప్పుకుంటారు. సో అప్పుడు సరమ ఏకంగా జనమేజయుని ఆస్థానానికి చేరుకొని, మహారాజా నీవు నా సంతానాన్ని ఎలా హింసించావు, ఎందుకు హింసించావు అంటే, యాగశాలలో ప్రవేశించింది కనుక అపవిత్రం చేస్తుందేమో అనే అనుమానంతో కొట్టాము అంటారు. అసలు అపవిత్రం చేస్తారేమో అనుకుని కొడతావా అంటే, ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యంలో ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఉంటుంది, పీడీ చట్టం అంటారు. అంటే ఒక వ్యక్తి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తాడేమో అనే అనుమానంతో ముందుగా అరెస్ట్ చేయడం. సో ఆ రోజుల్లో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు లేవు. అందుకే ఆ కుక్క ప్రశ్నించింది, అనుమానంతో ఎలా కొడతావు? అయినా నేను యాగశాలలోకి సారమేయ ప్రవేశించను లేదు, బయటనే ఉండగా ప్రవేశిస్తుందేమో, ముట్టుకుంటుందేమో అని అనుమానంతో కొట్టావు. ముట్టుకోలే కదా, ముట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కొట్టిన అర్థం ఉంది, కానీ ముట్టుకునే ప్రయత్నమే చేయకముందే ఎలా కొడతావు? అయినా కొట్టాల్సిన అవసరం ఏముంది? మా జాతి లక్షణమే మేము రావడం అలా. సో దానికి మీరు కాస్తంత అదలిస్తే, కాస్తంత అల్లరి చేసినా, బెదిరించినా
కుక్కలు వెళ్ళిపోతాయి. అది మా జాతికి ఉండే స్వభావం కదా, మేము అప్పుడు కూడా కానప్పుడు నువ్వు కొట్టాలి కదా అని వాదిస్తుంది. అంటే మహారాజును ఒక కుక్క ప్రశ్నిస్తుంది. అందువల్ల తప్పు చేస్తారన్న అనుమానంతో తప్పు చేయకముందే, తప్పు చేసే ప్రయత్నం మొదలు కాకముందే శిక్షించడాన్ని అంగీకరించము అని చెప్పి ఆ కుక్క వాదిస్తుంది. అది దేవలోకానికి సంబంధించిన శునకం, అది వేరే విషయం. కానీ జనమేజయుణ్ణి ఒక కుక్క ఆస్థానంలోకి వెళ్ళి మహారాజును నిలదీస్తుంది. ఇవాళ ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ఈ కథ మన ప్రజాస్వామిక సంబంధాలలోనూ మన నిత్య జీవిత సంబంధాలలోనూ మనం అన్వయించుకోగలిగితే చాలా ఒక ప్రజాస్వామిక జీవన విధానాన్ని కలిగి ఉంటాం. ఇవాళ మన దేశంలో చూడండి, అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తారేమో అన్న అనుమానంతో ఏళ్ళ తరబడి జైల్లో పెడతారు. అందుకే ఇవాళ జైళ్ళలో ఉన్న వాళ్ళలో అత్యధిక భాగం అండర్ ట్రయల్సే, అంటే విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళే. వారి శిక్ష పడలే, వారికి పడుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. అలాగే ప్రశ్నించిన వారిపైన అనేక రకాల కేసులు, ప్రశ్నించిన జర్నలిస్టులపైన రాజద్రోహం, ప్రశ్నించిన ప్రతిపక్షాలపైకి కేంద్ర సంస్థల ప్రయోగం, ప్రశ్నించేటువంటి పార్లమెంట్ సభ్యుల్ని సభ నుంచి పంపించేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రశ్నించడం అనేది ఒక నేరంగా భావించబడుతోంది. సుప్రీంకోర్టులో తీర్పులు చెప్పాల్సి వచ్చాయి. అయ్యా, ప్రశ్నించడం అనేది దేశాన్ని వ్యతిరేకం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది దేశ వ్యతిరేకం కాదు. క్వశ్చనింగ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాంటీ నేషనల్, క్వశ్చనింగ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ డెమోక్రసీ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి వచ్చింది. అందువల్ల మహాభారతంలోని ఈ కుక్క కథ ప్రజాస్వామిక భారత పాలకులకు పాలనా విధానాన్ని నేర్పుతుంది, పాలనా సంస్కృతిని నేర్పుతుంది, రాజనీతిని నేర్పుతుంది. అంతేకాదు, మన ఒక తరగతి గదిలో ఒక బిడ్డ ప్రశ్న వేస్తే టీచర్ అంగీకరిస్తారా? తల్లిదండ్రులను పిల్లలు ప్రశ్నిస్తే మన హైరార్కియల్ సొసైటీ అంగీకరిస్తుందా? సమాజంలో ఉన్నత వర్గాలను దిగువ వర్గాలు ప్రశ్నిస్తే అంగీకరిస్తారా? అందువల్ల ఇవాళ ఈ మహాభారతంలోని కుక్క కథ మన మానవ సంబంధాలు పెద్ద చిన్నతో సంబంధం లేదు. తప్పు ఎవరు చేసినా ఆ తప్పు బాధితులకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అందుకే జనమేజయుడు మహారాజు అయినా కూడా కుక్క ప్రశ్నించగలిగింది. ప్రశ్నించడం అనేది మహాభారత నీతి మనకు నేర్పుతున్నటువంటి ఒక పాఠం. అందువల్ల ఇంట్లో పిల్లలు సరైనది ప్రశ్నిస్తే తల్లిదండ్రులు కూడా అంగీకరించాల్సిందే. ప్రశ్నించకుండా సమాజ గమనం ముందుకు పోదు. నేను అనేక ఉదాహరణలతో కూడా చెప్తూ ఉంటాను. ప్రశ్న మానవ విజ్ఞానానికి, సృష్టికి ఒక మూలం. మనం అందరము కథ చదివే ఉంటాం, అది ఎంత నిజమో తెలియదు కానీ కథ అయితే ఉంది. న్యూటన్ ఒకరోజు ఆపిల్ చెట్టు కింద కూర్చుని ఆపిల్ పండు మీద పడితే తన పైకి చూసి ఇంకో రెండు ఎలా అని ఆలోచించలేదు, ఒక ప్రశ్న వేశాడు. ఈ ఆపిల్ కిందికి వచ్చింది, ఈ ఆపిల్ పైకి ఎందుకు పోలేదు అని. ఆ ప్రశ్న న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్, న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సూత్రానికి మూలమైంది. అందువల్ల ప్రశ్న విజ్ఞానానికి మూలమవుతుంది. నేను ఆ మొదటి రోజు వీడియోలో కూడా ఒక విషయం చెప్పాను. నోబెల్ బహుమతి పొందిన రసాయనిక శాస్త్రవేత్తను, నీకు నోబెల్ బహుమతి రావటానికి ముఖ్యమైన కారణం చెప్పు అంటే, రోజు మా అమ్మ అడిగేది ఇంటికి వచ్చాక మీ టీచర్ని ఏం ప్రశ్నించావని అడిగేది అని. కానీ మనం అడుగుతున్నామా మన పిల్లల్ని? అసలు మన పిల్లలు తరగతి గదిలో ప్రశ్నిస్తే టీచర్లు అంగీకరిస్తారా? ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించడమే కష్టమైపోతుంది. అందుకే అన్నారు. సో ప్రశ్న ఒక ఆలోచన శక్తిని పెంచుతుంది. మరి మహారాజైన జనమేజయుణ్ణి కూడా ఆలోచింపజేసింది ఈ ప్రశ్న. ఆ కుక్క అడుగుతున్న ప్రశ్న న్యాయమే కదా. రాజనీతి శాస్త్రంలో ప్రజలను అనుమానంతో శిక్షించే అధికారం పాలకులకు ఉంటుందా అనే ఆలోచన స్ఫురింపజేసింది. ఒక బిడ్డ ఆకాశంలో అందంగా మినుకుమంటున్న నక్షత్రాలను చూసి ఆశ్చర్యపోతుంది. ఆ బిడ్డ వచ్చి తల్లిని అడుగుతుంది, అమ్మ ఆ నక్షత్రాలు ఎందుకు మినుకు అంటున్నాయి? వై ఆర్ ది స్టార్స్ ట్వింక్లింగ్ మమ్మీ అంటారు. ఆ అమ్మకు పాపం సమాధానం తెలియదు. కానీ భారతదేశంలో ప్రతి తల్లికి తండ్రి అంటే భర్త ఒక మహామేధావి. నాకు తెలియదు తల్లి, నువ్వు వెళ్ళి నాన్నని అడుగు అంటారు. డాడీ ఈజ్ ఎ హీరో అనుకొని. సో ఆ తండ్రిని పోయి ఆ బిడ్డ అడుగుతుంది, నాన్న
ఆకాశంలో నేను స్టార్స్ చూశాను, మినుకు మినుకు అంటున్నాయి, ట్వింకిల్ అవుతున్నాయి, ఎందుకు అవుతాయి నాన్న అలా అని అడిగారు అనుకోండి. ఆ తండ్రి ఏమంటాడు, ఏం హోంవర్క్ లేదా, వెళ్ళి రాసుకో అంటాడు. ఎందుకంటే ఆ తండ్రికి ఆన్సర్ తెలియదు కనుక. సో అప్పుడు ఆ బిడ్డ ఉత్సాహాన్ని, క్యూరియాసిటీని ఆపుకోలేక నెక్స్ట్ డే క్లాస్కి వస్తుంది. వచ్చి టీచర్ని అడుగుతుంది, టీచర్ ఐ సా స్టార్స్ ట్వింక్లింగ్, వై డు ది ట్వింకిల్? టీచర్ నేను నక్షత్రాలను చూశాను మినుకు మినుకు అనడం, ఆ మినుకు మినుకు ఎందుకు అంటాయి అని అడుగుతారు. ఆ టీచర్ ఏమంటుంది, ఇది సిలబస్లో లేదు, ఎగ్జామినేషన్లో రాదు అంటారు. ఎందుకంటే ఆ టీచర్ కూడా ఆన్సర్ తెలియదు. అందువల్ల మన అజ్ఞానాన్ని దాచుకోవటానికి మనము అనేక సందర్భాల్లో ప్రశ్నలు రానియం. అజ్ఞానాన్ని దాచుకోవటానికే కాదు, ఆధిపత్యాన్ని కలిగి ఉండటానికి, ఇతరులపైన తమ ఆధిపత్యాన్ని చలాయించటానికి కూడా ప్రశ్నను మనము అవాయిడ్ చేస్తాం. అందుకే మహాభారతంలోనే వేదవ్యాసుడు ఒక్క అర శ్లోకంలో చెప్తాడు కోటి గ్రంథాల విలువైన సారాన్ని. ఏమంటాడంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. అంటే ఇతరులకు మేలు చేయడము పుణ్యము, ఇతరులను హింసించడము, అకారణంగా అణిచివేయడము పాపము అంటాడు. అంటే పాప పుణ్యాల మధ్య ఇంత సింపుల్ తేడా ఉందని మహాభారతంలోనే సాక్షాత్ వేదవ్యాసుడే చెప్పాడు. అందుకే ఈశా ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక అంశాన్ని జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు కోర్టు చేస్తుంది. జల్లికట్టు తీర్పు పశువులకు, ఎనిమల్స్ను రైట్స్కి సంబంధించింది. అందులో ఆ సుప్రీంకోర్టు ఆ తీర్పులో ఈశా ఉపనిషత్తును ఉటంకిస్తుంది. నేనేమి ఈశా ఉపనిషత్తు చదవలేదు, కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు చదివాను కనుక చెప్తున్నాను. ఈ చరాచర జగత్తులో, ఈ సకల సృష్టిలో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యం చెలాయించే హక్కే లేదు అని చెప్తుంది. అందువల్ల మహాభారతంలో మనము కుక్కలకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పారు. కానీ ఇవాళ మనం మనుషులకే హక్కులు లేకుండా చేస్తున్నాం, కుటుంబ సభ్యులకే హక్కులు లేకుండా చేస్తున్నాం. ఒక కంపెనీలో ఉద్యోగులు సీఈఓని అడగరాదు, ఒక టీం లీడర్ను టీం సభ్యులు అడగరాదు, ఒక మేనేజర్ని ఇతర సభ్యులు అడగరాదు. ఇది అనేక కంపెనీలు ఈ వర్క్ కల్చర్ ఉంటుంది. ఈ వర్క్ కల్చర్ కంపెనీలు నాశనం చేస్తుంది, క్రియేటివిటీని దెబ్బతీస్తుంది, ఇన్నోవేషన్ ఆపుతుంది, ఒక డెమోక్రటిక్ వర్క్ స్పేస్ లేకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే మన కుటుంబంలో, ఓ కంపెనీలో, ప్రభుత్వంలో, వ్యవస్థల్లో ప్రశ్నించడం అనేది నేరంగా చేస్తున్నారు. కానీ మహాభారత కథ మీరు చదవండి, ఓ కుక్క చక్రవర్తి అయిన జనమేజయున్నే ప్రశ్నిస్తుంది, ఈ తప్పు చేశావు నువ్వు శిక్షించే హక్కు నీకు లేదు, నేరం జరుగుతుందన్న అనుమానంతో శిక్షించే హక్కే లేదు అని చెప్తుంది. కుక్కల హక్కులను చాటి చెప్పింది మహాభారతం. అందువల్ల మన నిత్య జీవితంలో కూడా ఈ కథలోని సారాన్ని మనం అన్వయించుకోవాలి. ప్రశ్న కేవలం జవాబు కోసమే కాదు, ప్రశ్న అడగడం కోసమే కాదు, ప్రశ్న అడిగేవాడి ధైర్యాన్ని, తెలివితేటల్ని కూడా తెలియజేస్తుంది. అందుకే ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ హిస్టారియన్ అయిన వాల్టైర్ ఒక మాట అడుగుతాడు, జడ్జ్ ఎ పర్సన్ బై ద క్వశ్చన్స్ నాట్ బై ద ఆన్సర్స్ అంటారు. ఒక వ్యక్తిని నీవు జడ్జ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానాలకు కాదు, అడిగిన ప్రశ్నల్ని బట్టి కూడా జడ్జ్ చేయాలి అని చెప్తారు.